హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చేసాను. సో లెట్ గెట్ వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అండ్ ప్రస్తుతానికి అదితి రావు హైదరి అండ్ సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నారు. అండ్ రంగనాథ స్వామి ఆలయంలో అతి రహస్యంగా కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే ఉన్నటువంటి సందర్భంగా ఈ ఇద్దరు సినిమా నటులు ఒకటైనట్టు తెలుస్తుంది. రంగనాథ స్వామి ఆలయంలో వీళ్ళిద్దరూ అతి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి మహాసముద్రం సినిమాకి సంబంధించి వాళ్ళిద్దరూ కలిసి నటించడం జరిగింది. 4 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ గత సంవత్సరంలో వీళ్ళిద్దరూ ట్విట్టర్ ద్వారా వాళ్ళిద్దరు ప్రేమని అభిమానులకు చెప్పడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం రంగనాథ స్వామి ఆలయంలో వీళ్ళిద్దరూ దంపతులుగా మారారు. ప్రస్తుతానికి సిద్ధార్థ్కి ఇది 3వ పెళ్లిగా అండ్ అదితి రావు హైదరికి మొదటి పెళ్లిగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ సిద్ధార్థ్కి తెలుగులో ఎక్కువగా గుర్తింపు రాకపోవడం అనేది కొంచెం బాధాకరమైనప్పటికీ, కానీ సిద్ధార్థ్ పరిచయం లేనటువంటి హీరో మాత్రం కాదు. దాదాపు 20 సంవత్సరాలుగా నటిస్తూనే ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో తెలుగు చిత్రానికి, తమిళ చిత్రానికి తొలిసారిగా అరంగేట్రం చేసినటువంటి సిద్ధార్థ్ జెనీలియా కాంబినేషన్లో బాయ్స్ చిత్రం రావడం జరిగింది. అక్కడి నుంచి దాదాపు 3 భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించినటువంటి సిద్ధార్థ్ తను తమిళ్ అబ్బాయి అయినప్పటికీ తెలుగు అభిమానులకు కూడా చాలా సుపరిచితమని చెప్పొచ్చు. ఇక అదితి రావు విషయానికి వస్తే తమిళ్, తెలుగు, హిందీలో మంచి పాపులర్ హీరోయిన్గా మనందరికీ తెలుసు. అంతేకాదు చాలా తెలుగు సినిమాల్లో కూడా నటించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో, ఆ సంవత్సరంన్నర షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డట్టు, 4 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే చాలామంది ట్విట్టర్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వీళ్ళిద్దరిని లవ్ బర్డ్స్ అని పిలుస్తూ ఉండేవారు. కానీ ఆ విషయాలని నిజం చేస్తూ 4 రోజుల క్రితం వీళ్ళు దంపతులుగా మారడం జరిగింది. అయితే ఇంత పెద్ద సూపర్ స్టార్స్ అతి తక్కువ కేవలం ఒక గుడిలో పెళ్లి చేసుకోవటానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికే తాను 2 పెళ్ళిళ్ళలో విఫలం అవడంతో 3వ పెళ్ళి ఎక్కువగా ఆర్భాటం లేకుండా సింపుల్గా చేసుకోవాలి అనే ఒక భావనతోనే ఎక్కువగా మందిని పిలవడం కానీ, లేకపోతే బాగా సోషల్ మీడియాలో హడావిడి చేయడం ఇష్టం లేని సిద్ధార్థ్ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ విషయాలు జరగాలి అని ఒక సినిమా షూటింగ్ని ప్రస్తావించుకుని, ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఇరు కుటుంబ సభ్యులు ఏకం అభిప్రాయంతో రావటంతో షూటింగ్ స్పాట్లో ఉన్నటువంటి అదే సందర్భంలో రంగనాథ స్వామి ఆలయంలో ఇద్దరు దంపతులుగా మారినట్టు విషయాలు తెలుస్తున్నాయి. అయితే ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ ఇటు అదితి రావు హైదరి అభిమానులు కానీ, సిద్ధార్థ్ అభిమానులు కానీ ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు కంగ్రాచులేషన్స్ అని చాలామంది ట్విట్టర్ ద్వారా వాళ్లకు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అయితే అభిమానులు ఎవరైనా ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. సిద్ధార్థ్ అభిమానులు కానీ, లేకపోతే అదితి అభిమానులు కానీ ఈ వీడియో చూసిన తర్వాత. అయితే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో సిద్ధార్థ్ విషయంలో కానీ, అభిమానులు ఎవరైనా ఉంటారేమో అని, సో వాళ్ళకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక కెరియర్ల విషయానికి వస్తే సినిమాలు ఎలా ఉన్నా కానీ తప్పకుండా నటించడమే మాకు ముఖ్యమని భావిస్తూ ఎలాంటి పాత్రలైనా చేయటానికి అవకాశం వస్తే చాలు అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అది అతిథి విషయంలోనైనా అలాగే జరుగుతుంది, సిద్ధార్థ్ విషయంలో అయినా అలాగే జరుగుతుంది. ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి బొమ్మరిల్లు చిత్రానికి కేవలం 4 నంది అవార్డులు వచ్చినప్పటికీ కూడా ఒక హీరోకి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదని, ఒక జ్యూరీ అవార్డు కూడా రాలేదని చాలా బాధపడుతున్న సందర్భాలలో కూడా తనకు కావాల్సినటువంటి గుర్తింపు తెలుగులోనూ రాలేదు, తమిళ్లోనూ రాలేదు, హిందీలో కూడా రాలేదని ఎప్పుడు సిద్ధార్థ్ ఒక ఆవేదనలో ఉంటాడు. అండ్ చాలా కాలం తర్వాత మనకు సిద్ధార్థ్ విషయానికి వస్తే మహాసముద్రం సినిమాతో
శర్వానంద్ తన స్నేహితుడితో కలిసి ఒక మల్టీ స్టారర్లో నటించడం జరిగింది. సో ఆ చిత్రం ఆయనకి ఏ లాభం చేసిందో తెలియదు కానీ తన జీవితానికి ఒక భాగస్వామిని మాత్రం ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మహాసముద్రం సమయంలోనే వీళ్ళిద్దరూ పీకల్లోతుకు ప్రేమలో పడిపోవడం, ఆ ప్రేమని 4 సంవత్సరాల తర్వాత పెద్దల అంగీకారంతో గుడిలో పెళ్లి చేసుకోవడం లాంటివి జరిగాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళు చాలా ఆనందంగా ఉండాలని అభిమానులు మాత్రం కోరుకుంటూ సోషల్ మీడియాను మాత్రం హోరెత్తిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయానికి అప్డేట్గా వస్తుంది ఏంటంటే, ఇటు అదితి రావ్ హైదరీ కానీ లేకపోతే సిద్ధార్థ్ కానీ పెళ్ళైన తర్వాత కెరియర్లు ఆపేయడం కానీ లేకపోతే బిజినెస్లు చూసుకోవడం కానీ ఎలాంటివి చేయటం లేదు. ఎందుకంటే వాళ్ళ కెరియర్లు అలాగే కొనసాగుతాయని తెలుస్తుంది. ఇటు ఏ పాత్ర వచ్చినా స్వీకరించే మనస్తత్వంలో ఉన్న సిద్ధార్థ్ కానీ లేకపోతే ఎలాంటి పాత్రనైనా కానీ నిర్మోహమాటంగా చేసే అదితి రావ్ హైదరీ కానీ కెరియర్ల కోసమే ఒక లైఫ్లో సెటిల్ అయిపోవాలి, ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి అనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నారు తప్ప కెరియర్లు ఆపేయటానికి కాదు అని ఇటు అభిమానులు కానీ నిజంగా ట్విట్టర్లో కానీ చాలాసార్లు ఇటు సిద్ధార్థ్ అదితి రావ్ చెప్పడం జరుగుతుంది. అయితే గత నెలలో వచ్చినటువంటి అదితి రావ్ హైదరీ పుట్టినరోజుకి తరచూ చెన్నై నుంచి ముంబై వెళ్తున్నటువంటి సిద్ధార్థ్ను చూసి చాలామంది ఇది అసలు రూమర్ కాదు, నిజంగానే ఇద్దరు ప్రేమలో ఉన్నారు, అందరూ మాట్లాడేటివన్నీ నిజమే అని అనుకోవడంతో పాటు తన సోషల్ మీడియాలో మై లైఫ్ పార్ట్నర్ అదితి డార్లింగ్ అని పోస్ట్ పెట్టాడు సిద్ధార్థ్. అలాగా ఓపెన్గానే ట్విట్టర్లో ట్యాగ్ చేసి రాయడంతో అది అభిమానులకు చేరగానే ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళిద్దరూ తప్పకుండా ఒక్కటవుతారని అభిమానులు అంతకుముందే అనుకోవటం జరిగింది. సో అనుకున్నటువంటి ప్రతి సందర్భాన్ని నిజం చేస్తూ ఎక్కడ కూడా వాళ్ళ ప్రేమని దాచకుండా ఇప్పటికే 2 విడాకులు జరగడంతో ఒంటరిగా ఉంటున్నటువంటి సిద్ధార్థ్ కూడా ఇకనైనా పెళ్లి చేసుకోవాలి అని భావించి తన 3వ భార్యగా ప్రస్తుతానికి అదితి రావుని స్వీకరించడం జరుగుతుంది. అయితే మరి ఏం ఇష్టపడిందో తెలియదు కానీ తనకు 3వ భార్య అయినా పర్వాలేదు, నేను సిద్ధార్థ్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను అని అక్కడ అందరికీ చెప్పేయడమే కాకుండా ఇటు అభిమానులతో చెప్పేయడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి అదితి రావ్ హైదరీ సిద్ధార్థ్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఇటు అభిమానులు అనుకుంటున్నట్టుగానే వీళ్ళిద్దరూ ఒకటైనప్పుడు చాలామంది అభిమానులు ఆనందపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కానీ కెరియర్ పరంగా మాత్రం చూస్తే సిద్ధార్థ్ చాలా డౌన్ఫాల్లో ఉన్నట్టు మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్ని గొప్ప చిత్రాల్లో నటించినా ఒక్క జ్యూరీ అవార్డు కాదు కదా, ఒక్క ఫిలింఫేర్ అవార్డు కూడా సిద్ధార్థ్కి రాలేదు. ఇటు నువ్వొస్తానంటే నేను వద్దంటానా సూపర్ హిట్ అయినా, బొమ్మరిల్లుకి నంది అవార్డుల పంట పండినప్పటికీ కూడా బాయ్స్ చిత్రం ద బెస్ట్ మ్యూజిక్ ఆఫ్ ద ఇయర్గా అందరికీ పేరు వచ్చినప్పటికీ ఇటు సిద్ధార్థ్కు మాత్రం పేరు రాలేదు. అంతేకాదు అనగనగా ఒక ధీరుడు అనే ఒక చిత్రానికి బెస్ట్ సోషల్ ఎఫెక్ట్స్గా చిత్రానికి అవార్డు వచ్చినప్పటికీ అందులో హీరోగా నటించిన సిద్ధార్థ్కు మాత్రం ఒరిగింది ఏమీ లేదు అని అందరికీ తెలుసు. అంతేకాదు అనగనగా ఒక ధీరుడు చిత్రంతో శృతి హాసన్ సిద్ధార్థ్ చేతుల మీదగానే తెలుగు సినిమాకి పరిచయమైనట్టు మనందరికీ తెలుసు. మరి ఇంతమంది కెరియర్లు నిలబెట్టిన సిద్ధార్థ్, ఇంతమందిని చిత్రాలకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిద్ధార్థ్ తనకు మాత్రం ఎలాంటి పేరు ఇవ్వలేదు సినిమా ఇండస్ట్రీ, తనకు రావాల్సినటువంటి గౌరవం రాలేదని పాపం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. ఇటీవల తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఒక చిత్రాన్ని తీసే ప్రమోషన్ సందర్భంగా నువ్వు ఆంధ్ర సినిమాలు ఎక్కువగా చేశావు, అలాంటి సందర్భంలో నువ్వు తమిళనాడు నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ అభిమానులందరూ సిద్ధార్థ్ను వెళ్ళగొట్టడం జరిగింది. అయితే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు లేని సమయంలో ఒక వ్యక్తిగా తనను సపోర్ట్ చేసినటువంటి ఒక హీరోయిన్నే ఇప్పుడు లైఫ్ పార్ట్నర్గా ఎంచుకొని
తాను పెళ్లి చేసుకుని అభిమానులకి ఒక మంచి స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు తన అభిమానులకని చెప్పుకోవచ్చు. ఈ లేటెస్ట్ అప్డేట్ మీ అందరికీ నచ్చిందని, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ల విషయం మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. సో స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ ఫిల్మీ వరల్డ్. బాయ్.